రైట్ తిరుమలగిరిలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రేవంత్ రెడ్డి నోట్ల నుంచి ఏ మాట వస్తే బండి సంజయ్ నుంచి అదే మాట వస్తుంది. ఆ మిగతా కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి కూడా అదే మాట వస్తుంది. రాష్ట్రంలో మొత్తం చూస్తున్నారు 2 సంవత్సరాలుగా శాసనసభలో సమావేశాలు జరుగుతుంటే కూడా ఎడమవైపు తిరిగి ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బీజేపీ పక్షం మా వైపు కుడివైపు తిరిగి మా పైన దాడి చేస్తుంటుంది. ఈ రోజు కూడా మనం చూసినాం, మొత్తం అసెంబ్లీ సమావేశాలు చూసినాం. బయట అదే పరిస్థితి కనబడుతుంది, అక్కడ అదే పరిస్థితి కనబడుతున్నాయి. ఇక్కడ మరి అది మోడీ గారికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాల, లేదా వీళ్ళు అవినీతి కొరకు భయపడి రేపటి కొరకు మోడీ గారికి హామీ ఇచ్చి మేము ఎప్పటికైనా నీ మనిషినే రేపటికి అని చెప్పి ఆయన చెప్తున్నాడా? ఏం హామీలు ఇస్తున్నాడు? ఎందుకు బీజేపీ ఇంతగా ఇక్కడ అధికార పార్టీకి దాసోహమని పనిచేస్తుందనేది ప్రజలకు అర్థమైపోయింది, బహిరంగంగానే తెలిసిపోతా ఉంది. ఇందులో రహస్యమేం లేదు. కాబట్టి ఈ ఎన్నికలలో జరుగుతున్న చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూడా సహకరించుకుంటారు. అందులో అన్నదమ్ములాగా కవల పిల్లల్లాగా ఉన్నారు. ఇక్కడ ఎందుకు సహకరించుకోరు? అందులో సందేహమేం లేదు. ప్రజలు కూడా అది అర్థం చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ కాదు, కాంగ్రెస్కు తోక పార్టీనే బీజేపీ. కాబట్టి తప్పకుండా కేసీఆర్ ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ప్రజలు చెప్తా ఉన్నారు. తిరుమలగిరిలో గులాబ్ జెండా ఎగరేశారు సార్. ఇక వచ్చే ఎన్నికలు కూడా ఎట్లా ఎగరబోతా ఉన్నారు? క్యాడర్కి ఏం చెప్తా ఉన్నారు? క్యాడర్లో ఉత్సాహం చూస్తా ఉంటే ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వికృత చేష్టల మీద అసహ్యం వేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్కడిక్కడ మున్సిపాలిటీ గెలిచామనేటువంటి షో చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజానుకంగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేయనిస్తే గనక 100% బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి పట్టం కట్టేవాళ్ళు. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చుడు, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ గారికి ఇంత హింసిస్తున్నటువంటి పర్సనలైజ్ చేస్తున్నట్టునే అర్థమైపోతుంది ప్రజలకు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణంలో ప్రజలందరూ కూడా మంచి తీర్పునిచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ, వాళ్ళ మంత్రికి కానీ, ముఖ్యమంత్రికి కానీ బుద్ధి చెప్పే విధంగా తీర్పు వచ్చింది. ఇవి సాధారణ ఎన్నికలలో కంపల్సరీగా రిపీట్ అవుతాయి. మన కళ్ళ ముందర కనపడుతున్నది ఏంటంటే, ఇప్పుడు జగదీష్ అని చెప్పినట్టు ఒక ప్రతిపక్షం ఇంకో ప్రతిపక్షాన్ని తిడుతుందంటేనే అర్థం చేసుకోవాలి. మనం అధికారంలో మనం ఉన్నామా వాళ్ళు ఉన్నామా అనేటువంటి పరిస్థితి ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. పొద్దున్న లేసి ఇంకా మన మీద నేడుచుడు, మన మీదనే మాట్లాడు, కేసీఆర్ గురించే మాట్లాడు, నువ్వేం చేస్తావో చెప్పరాని సంక్షేమేంది అభివృద్ధి ఏంటంటే ఇప్పటికీ చెప్పట్లేడు. కానీ ఏమైనా సరే అంగబలం, అర్ధబలం, అధికార బలం ఉపయోగించి గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఆయనకు గుణపాఠం ప్రజల చేతిలో ఓట్ల రూపంలో తప్పదనేటువంటిది స్పష్టం చేస్తాం. ఈ విధంగా తిరుమలగిరి మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఏర్పడింది. ఇక ఎన్నిక ఏదైనా కూడా గెలుపు బీఆర్ఎస్ పార్టీది. ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ్ రక్ష కేసీఆర్ గారు మాత్రమే అంటూ కూడా మాజీ మంత్రి సూర్యపట్టిమల్లి జగదీష్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.